పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 25 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹99.90, డీజిల్ ₹94.82 పెరిగాయి. పెరిగిన రేట్లతో హైదరాబాద్లో పెట్రోల్ ₹100 అందుకోవటానికి రెడీ అయిపోయింది. ఇక విజయవాడలో ఇప్పటికే సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. విజయవాడలో లీటర్ పెట్రోల్ ₹102.11, డీజిల్ ₹96.49కి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చమురు సంస్థలు ఏమాత్రం పట్టువిడుపు ధోరణిని ప్రదర్శించట్లేదు. రోజు పెరుగుతున్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాలలో లీటర్ పెట్రోల్ రేటు ₹100 మార్కును దాటేసినప్పటికీ వెనక్కి తగ్గట్లేదు. జనం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవట్లేదు. మరోసారి ఇంధన రేట్లను పెంచేశాయి. నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో అనేక రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు ₹100 ఎప్పుడో దాటేసింది. ఏపీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో ₹102కు పైగా దీని ధర చేరగా రత్నగిరి, పర్బణి, ఔరంగాబాద్, రాజస్థాన్లోని జైసల్మేర్, శ్రీగంగానగర్, బన్స్వాడా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, భోపాల్, గ్వాలియర్, ఏపీలోని గుంటూరు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, కర్ణాటకలోని చిక్మంగళూరు, శివమొగ్గ, దావణ్గెరే వంటి చోట్ల ₹100 దాటేసింది.